ఏ టైంలో నిశ్శబ్దంగా ఉండాలి, ఏ టైంలో మనం జోక్యం చేసుకోవాలన్నది చంద్రబాబు గారికి తెలిసినంతగా మరెవరికి తెలియదు. అదే తండ్రి వారసుడిగా లోకేష్ తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎక్కడ మాట్లాడాలో కాదు, ఎక్కడ మాట్లాడకూడదో తెలుసు వీళ్ళకి. స్వయంగా శ్రీనివాసులు రెడ్డి కడపలో చంద్రబాబు సమక్షంలోనే పాలిట్ బ్యూరో సభ్యుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ అన్నటువంటి ప్రతిపాదన చేసినప్పుడు నోరు మెదపలేదు. అట్లాగే భరత్ స్వయంగా చంద్రబాబు లోకేష్ల సమక్షంలోనే సీఎం లోకేష్ అన్నటువంటి ప్రపోజల్ మాట్లాడినప్పుడు నోరు మెదపలేదు. తర్వాత పత్రికల్లో రాశారు, మందలించారు అన్నటువంటి. బట్ అది పత్రికల్లో రాతలకి ఎవరు ఇచ్చారు? అది తెలుగుదేశం అధికారికంగా ఏమైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందా? లేదు. అంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు. వెయిట్ అండ్ సీ చూస్తున్నారు. ఈ మాటలు రాగానే వచ్చిన స్పందన ఏంటి? పబ్లిక్లో ఎట్లాంటి స్పందన వచ్చింది? తెలుగుదేశం కార్యకర్తలు ఎట్లాంటి స్పందన వచ్చింది? ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద డైవర్షన్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారో అప్పుడు కొంత అసహనం తెలుగుదేశం క్యాడర్లో వచ్చింది. అట్లాగే ఏదైతే మొన్న ఈ మధ్యన తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో క్షమాపణ చెప్పించారో అది విపరీతమైన ఆగ్రహానికి కారణమైంది. అక్కడ నుండి రగులుతున్నటువంటి తెలుగు తమ్ముళ్ళ కసంతా తీర్చేసుకున్నారు ఈ వారం రోజులలో ఈ ఇన్సిడెంట్. దాంట్లో దీంట్లో నుంచి పీక్ స్టేజీనే డిప్యూటీ సీఎం. అంటే పవన్ కళ్యాణ్ ఎదుగుదల తెలుగుదేశం క్యాడర్లో కసిని రేపుతుంది. పవన్ కళ్యాణ్ ఓపెన్ అప్ అవడం తెలుగుదేశం క్యాడర్లో లోకేష్ పట్ల మరింత విధేయత పెంచుతుంది. ఇది మంచిదే కదా. మనం కష్టపడకుండా మనకి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అక్కడ ఒకటిక్కడ మన మీద ప్రేమతో నాయకత్వం పెరగాలి, ఎదుటి వాళ్ళ మీద శత్రుత్వంతో నాయకత్వం పెరగాలి. పవన్ మీద ద్వేషం అసూయతో నారా లోకేష్ని అర్జెంటుగా డిప్యూటీ సీఎం చేయాలి, అర్జెంటుగా సీఎం చేయాలన్నటువంటి కసి పెరుగుతోంది తెలుగుదేశం క్యాడర్ అందరు. అదే చంద్రబాబు గారు కనుక నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేద్దాం లేకపోతే సీఎం చేద్దాం అంటే దానికి ఇటు మీడియా రివర్స్ అవుతుంది, జనసేన రివర్స్ అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని యాడెడ్ అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అదే నిశ్శబ్దమే లబ్ధి చేకూరుస్తుంది. మొన్న మధ్యన ఎవరో పెట్టారు, 5 కోళ్ళని 5 గిరిలో బరుల్లో పెట్టి 1 కోడి గెలిచింది, మిగతా 4 కోట్లు ఒకదాన్నొకటి తన్నుకుని ఓడిపోయినాయి, అదే 1 కోడి అక్కడే సైలెంట్గా ఉండి గెలిచిందన్న. ఇప్పుడు తెలుగుదేశం ఆ విధంగా లోకేష్ చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అది ఇక్కడ కీ పాయింట్.